కలుగునుగాక, ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై, బోలో యేసు మహారాజుకి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం, 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 స్తోత్రం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. తులువాలు కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే. తడిపెను నీ తనవులే నా రంబుదారలే, తడిపెను నీ తనవులే రుధిరంబుదారలే. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా నాకెంతో. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. మన కొరకు ఆయన వ్రేలాడాడు, మన కొరకు ఆయన శ్రమపడ్డాడు. మరి దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. మరి ఆ యేసయ్య ప్రేమను బట్టి నిండు హృదయంతో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి, ఈ గుడ్ ఫ్రైడేని బట్టి మనసారా దేవునికి స్తోత్రం చెబుదామండి. అందరం స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు జరగబోతున్నటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధనలు మరి మన మందిరంలో కూడా మరి 9ంటికి, 9:30, 10ంటికి అంత ఆరంభం అవుద్ది. లైవ్ కూడా వస్తుంది. మరి మహిమకరంగా జరుగునట్లుగా, అలాగే ఈ వాక్యం చూస్తున్నట్టు ప్రియులను మిమ్ములను నా ప్రభు ఆశీర్వదించినట్లుగా, మరి నా ప్రభు దేశాన్ని, దేశంలో నెలకొన్న పరిస్థితులన్నిటిని మరి మా అనుకూలపరిచి ప్రజలందరినీ దేవుడు కాచి కాపాడినట్లుగా, మరి క్రైస్తవ సమాజాన్ని, సంఘాలను, కాపరులను, స్వచ్ఛంద సంస్థలను, అలాగే మీ హృదయవాంఛలు నా ప్రభు తీర్చునుగాక. మరి గుడ్ ఫ్రైడే రోజున, గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మీకు రోజంతా శుభం కలుగునుగాక. శుభం కలగటానికే నా ప్రభు శిలువ మీద చనిపోయాడు. శుభకరమైన ఆనవాలు చూపించాడు. ఏంటంటే రక్షణ, 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 క్షమాపణ. మరి వీటన్నిటిని బట్టి, యేసయ్య కృపా పరిచయాలను బట్టి, మమ్మలను బట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మనసారా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి మీ అందరికీ శుభ శుక్రవారపు మరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ మరి గుడ్ ఫ్రైడే మరి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మంచి శుక్రవారం, శుభ శుక్రవారం.
యేసు క్రీస్తు మరి లోకరక్షకుడు ఆయన కదండి. లోకరక్షకుడు. సమరయ స్త్రీ వారి ఊరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మరి ఈయన లోకరక్షకుడని నమ్మారు. ఆయన లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తమై మరి శ్రమపడ్డాడు. సరే అండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి ఈ శుభ శుక్రవారం రోజున ఈ డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. మరి ఈ వాక్యానికి గుడ్ ఫ్రైడే వాక్యం ఇది. ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ఒక వ్యక్తి మారాడు, ఈ వాక్యము చదువుతున్నాడు, అర్థం అవ్వట్లేదు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము ప్రభుదూత 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణము వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఇథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా, ఇందాక చదివిన చూడండి, యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచుని గ్రహించుచున్నావా అని అడగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖను చదువుచున్న భాగం అనగా వింటున్నాండి. ఆయన గొర్రెల వదకు తేబడింది. ఇందాక చదివాం కదండి, 7వ వచనము యెషయా గ్రంథం 53:7. అంటే గుడ్ ఫ్రైడే ఆయన శ్రమ వాక్యము, గుడ్ ఫ్రైడే వాక్యము మరి అది ఎంత, ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ఒక వ్యక్తిని పూర్తిగా మరి మార్చగలే శక్తి ఉందన్నమాట. క్రీస్తు శ్రమలు, ఆయన శ్రమ పొందిన ఆ ప్రేమ, చూపిన ఆ ప్రేమ ఒక వ్యక్తిని మార్చగలే శక్తి ఉంది. ఇక్కడ మరి ఈ మంత్రి రథం మీద చదువుతున్నాడు, యెషయా గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదువుతా ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ప్రేరేపించి నువ్వు వెళ్ళు కలుసుకో అంటే వెళ్ళి కలుసుకుంటాడు. మరి అక్కడికి వెళ్ళేసరికి ఆయనకు వినబడతా ఉంది ఫిలిప్పు కానీ చదివే వాక్యము, ఆయన గొర్రెవేలి వదకు తేబడేను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మోను. ఈ వాక్యం చదువుతా ఉంటే వింటా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా మీకేమైనా అర్థం అవుతుందంటే, మరి నాకు వివరించేవారు ఉంటే నాకు అర్థం అవుతుంది, నాకు ఎవరు లేరు కదా, వచ్చి కూర్చో అంటే కూర్చున్నాడు. మరి యేషయ్య ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడని తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అంటే చూడండి, మరి ఎదుటి వ్యక్తి కూడా వాక్యం అందింపబడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి మనస్సు కూడా మంచి మనస్సాక్షి అయి ఉంటే నిజంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈయన మంచి మనస్సాక్షి ఉంది, అయ్యా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎవరి గూర్చి, ఆయన గూర్చా మరి ఇంకొకరిని గూర్చా అని అడిగితే అప్పుడు యేసయ్యను గూర్చి చెప్పాడు. అతడు అందు ఫిలిప్పు నోరు తెరిచి లేఖను గూర్చి అతని యేసును గూర్చిన సువార్తను, అంటే గుడ్ ఫ్రైడే ఇక్కడ చదివింది ఏంటంటే గుడ్ ఫ్రైడే గురించి ఆయన శ్రమ గురించి చెప్పాడు. వెంటనే వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. అప్పుడు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటి ఫిలిప్ అతనికి బాప్టిజం ఇచ్చాను. హల్లెలూయా. ఏమండి, గుడ్ ఫ్రైడే అంటే ఒక పాపి రక్షింపబడుట. ఏంటండి చెప్పండి, గుడ్ ఫ్రైడే అంటే ఏంటండి? ఒక పాపి రక్షింపబడుట. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? క్రీస్తు శ్రమ ఒక పాపిని మార్చడమే. హల్లెలూయా. ఆయన చదివింది క్రీస్తు శ్రమను గూర్చి,
క్రీస్తు శ్రమను గుర్చిన వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యాన్ని వివరించాడు అంతే. వెంటనే ఆయనకు మారు మనసు వచ్చింది. అవునా, దేవుని ప్రేమ మరి అంతగా ఉందా, అంత గొప్ప ప్రేమనా? వదకు తీయబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉన్నాడు. అయ్యో, నా కొరకు ఆయన శిలువ శ్రమను, మరణానికి తన ప్రాణాన్ని అప్పగించాడా అని వెంటనే మారు మనసు ఉంది. ప్రేమటి దేవులారా, ఉదయకాల సమయంలో గుడ్ ఫ్రైడే అంటే మారు మనసు, పూర్తి మారు మనసు పొందడమే. గుడ్ ఫ్రైడే అంటే ఒక పాపి నీతిమంతుడిగా మార్చబడి జీవ గ్రంథంలో పేరు రాయించుకోవడమే గుడ్ ఫ్రైడే. దేవుని కృప ఈరోజంతా మీకు తోడైండును గాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధుడా సజీవుడగు తండ్రి, నీ పాదాల వందనాలు తెలియజేసు అయ్యా. ఈ గుడ్ ఫ్రైడే శుభ పర్వదినాన్న ప్రభా, ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరిని అవి మీరు దర్శించినందుకు వందనాలు. ఆ నపంసకుడు, ఆ మంత్రి, ఆ అధికారి మరి ఏ మాదిరిగా అయితే ప్రభా ఆ వాక్యం విని మనసు మార్చుకున్నారు, హృదయాన్ని మార్చుకొని ప్రభా ఇదిగో తండ్రి నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలని మారు మనసు పొంది నిత్యజీవం పొందుకున్నాడు, రక్షింపబడ్డాడు, నీటి బాప్టిజం పొందుకున్నాడు. అవును ప్రభా, గుడ్ ఫ్రైడే రోజున అయ్యా ఒక పాపి రక్షింపబడడమే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే ప్రభా అయ్యా మరి మీ ప్రేమను, మీ త్యాగాన్ని వెలుబుచ్చడమే అయ్యా. ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ శుభ పర్వదినాన వాక్యం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ఉంటుంది మీకును సకల పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.